న్యూ డయాబెటిక్ మెడిసిన్స్లో ఇంకొక మెడిసిన్ డ్యూయల్ రిసెప్టార్ అగోనిస్ట్. ఇందులో బోత్ గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ 1 రిసెప్టార్ అండ్ గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినోట్రోపిక్ పాలిపెప్టైడ్ రిసెప్టార్ ఆఫ్ ఇంక్రెటిన్ హార్మోన్స్ను డ్యూయల్గా స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్లో ముఖ్యమైనది టిర్జపటైడ్. ఇది ముఖ్యంగా ఒబెసిటీ ఉండి, అంటే బిఎంఐ అబౌవ్ 30 ఉండి ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళల్లో బోత్ షుగర్ కంట్రోల్కు వెయిట్ లాస్కు కూడా హెల్ప్ అవుతుంది. ఎవరికైతే ఓన్లీ ఒబెసిటీ ఉండి డయాబెటిక్ రిస్క్ ఉందో వారికి వెయిట్ లాస్కు అవడమే కాకుండా ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ముఖ్యంగా ఒబెసిటీలో ఈ గ్రూప్ మెడిసిన్ టిర్జపటైడ్ అనేది చాలా మంచి రిజల్ట్స్ను కనబరుస్తుంది. దీంట్లో ముఖ్యంగా బాడీ మాస్ ఇండెక్స్ 30 అబోవ్ ఉన్న వాళ్ళకు, ఎవరికైతే మెటబాలిక్ సిండ్రోమ్లో ఉండి, అంటే ప్రీ హైపర్ టెన్షన్, ప్రీ డయాబెటిక్, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్, ఫ్యాటీ లివర్ అండ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా లాంటి ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళల్లో ఇది చాలా మంచి రిజల్ట్స్ను సూచిస్తుంది. ఇది వీక్లీ ఒక డోసు ఇవ్వాల్సి వస్తుంది. దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్ డోసు 2.5 mg వన్స్ వీక్లీ ఫర్ 4 weeks ఇవ్వాలి. రిజల్ట్ని చూసిన తర్వాత ఎవ్రీ 4 weeksకు 2.5 mg డోస్ పెంచుకోవాల్సి వస్తుంది. దీంట్లో 2.5 mg, తర్వాత 5 mg, 7.5 mg, 10 mg, 12.5 mg, 15 mg వరకు ఉన్నాయి. ఏ డోస్తో మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుందో ఆ డోస్ను మనం కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సామాన్యంగా ఒబెసిటీ పేషెంట్స్లలో ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఒక 15 to 20% ఆఫ్ ద వెయిట్ లాస్ రిజల్ట్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ షుగర్ పేషెంట్స్కి మాత్రం 2.5 mg 4 weeks స్టార్ట్ చేసిన తర్వాత 5 mg ఆర్ 7.5 mg మెయింటెనెన్స్ డోస్ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ వెయిట్ లాస్, ఫర్ డయాబెటీస్ ట్రీట్మెంట్ ఆల్సో. ఇది ఈ గ్రూప్ ఆఫ్ మెడిసిన్ ముఖ్యంగా